పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామమున 3P ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి పాపక్షమాపణ గీతాల ఆలపనకు మీకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. మనిషి ఈ జీవితంలో 2 రకాల ఆనందములు పొందుతాడు. అవి మొదటిది భౌతిక ఆనందము, రెండవది ఆత్మీయ ఆనందము. భౌతిక ఆనందం అనగా శరీరాన్ని సుఖపెట్టు క్రియల ద్వారా పొందు ఆనందము. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 23వ వచనం వరకు చదివితే అందులో శరీరమును సుఖపెట్టు లేక భౌతిక ఆనందమును పొందే క్రియలు ఉన్నాయి. అవి అతిగా శుభ్రపరచుకుంటాం, దురాలోచనలు, వేశ్య సాంగత్యము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, అవివేకము, మాత్సర్యము, దూషణము, అహంభావము మొదలగునవి. ఇవన్నీ భౌతిక ఆనందము కొరకు మానవుడు చేసే క్రియలు. వాటి వలన మనిషికి వచ్చు ఫలితం పాపం. ఆ పాపం ఫలితం ఆత్మీయ మరణం. కాబట్టి వీటన్నిటినీ విడనాడి ఆత్మీయ ఆనందం కొరకు మానవుడు తాపత్రయపడాలి. అది ఎలా అంటే, పైన ఉదహరించిన ఏ పాపం చేసినా, ఏ పాపక్రియలు చేసినా వాటికి మనస్తాపపడుతూ ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 15వ వచనం నుంచి 17 వచనాలు చదివితే ఈ విశ్వంలోని భూమిని చక్కగా సాగు చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఏదోను తోటలో అన్ని పండ్లను తింటూ ఒక తెలివినిచ్చు పండును మాత్రం తినవద్దన్న తండ్రి దేవుని మాటను ధిక్కరించి పండును తిన్నాడు. అటు పిమ్మట ఆ పాపం వంశపారంపర్యంగా ఈ సమస్త మానవాళికి వారసత్వంగా ఇచ్చారు ఆది మానవులు. అందువలన ఆ పాపాన్ని ప్రక్షాళన చేయుట కొరకు యేసుక్రీస్తు దేవుడు భూమిపైకి వేంచేసి వచ్చి మన కొరకై ప్రాణత్యాగం చేసి పాపం చేసి యెహోవా దేవుని నుండి విడిపోయిన మనలను మరలా వారి వద్దకు చేరుటకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటూ అన్నీ తానై, మార్గము అనగా యేసుక్రీస్తు దేవుని అనుసరించడమే ఆ మార్గము. రెండవది సత్యము అనగా నీతి, సత్యవంతమైన పాపరహితముగా జీవితము జీవించువారికి తన సొంత శరీర రక్తాలను ద్రాక్షారసములను అనుగ్రహించి ఆ ద్రాక్షారస రూపము దేవుడైన తనను స్వీకరించిన వారిని సజీవవంతులను చేసి తండ్రి దేవుని సన్నిధికి లేక మోక్షరాజ్యమునకు లేక పాపము చేత కోల్పోయిన తండ్రి దేవుని సన్నిధికి చేర్చుతారు. ఈ ప్రక్రియలో మానవుడు చేయు సత్క్రియల ద్వారా పొందే ఆనందమే ఆత్మానందము అంటారు. దీనిలో ఇక ఎటువంటి సందేహము పడవలసిన అవసరం లేదు గౌరవ సహోదరి సహోదరులారా. అందుకే పాప మనస్తాపడుటకు పవిత్రాత్మ సర్వేసిన ప్రేరణకై ఈ పాటలు పూర్తిగా ఇష్టంతో మనసు పెట్టి విని ఎవరికి వారు మనస్తాపడి క్రీస్తు ప్రభుని క్షమాపణ వేడుకొని జీవితాలను ఎందుకు మార్చుకోకూడదు? ఒక్కసారి మనసు పెట్టి మనసారా ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. తదాస్తు. త్రియేక దేవుడు మనలందరినీ ప్రేమతో దీవించుదురుగాక. ఆమెన్. కల్వ
నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరుద్ధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. నా దోషములన్నీయు నీ ఎదలు మెదలినవి, నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను. నన్ను నీ దరి చేర్చుము దేవా, పరిశుద్ధుడగు దేవా. నన్ను నీ దరి చేర్చుము దేవా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరుద్ధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. నా కలుషములే కదా నేను సిలువను మోయించెను, నా దోషములే కదా నేను సిలువకు కొట్టినవి. కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాథుండా. కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాథుండా. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరుద్ధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. నే దోషిని దేవా, నన్ను కరుణతో దయచూడుము. నే ద్రోహిని దేవా, నన్ను దయతో మన్నించుము. నే దోషిని దేవా, నన్ను కరుణతో దయచూడుము. నే ద్రోహిని దేవా, నన్ను దయతో మన్నించుము. నీవు నా ప్రియమైన దేవుడవు, పరిపూర్ణుడవు దేవా. కేవలము నీకే విరుద్ధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని.
నీ పాపము చేసితిని.
పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. ఆదాము హవ్వలందున ఏదెనులోనే పొందిన, ఆదాము హవ్వలందున ఏదెనులోనే పొందిన ఆది దోషము అంటియుండేనయ్య, దాని నిర్మూలించు మేసయ్యా. ఆది దోషము అంటియుండేనయ్య, దాని నిర్మూలించు మేసయ్యా. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని, చేరి వేడుచుంటిని క్షమించుము, చేరి వేడుచుంటిని క్షమించుము. నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, నా తల్లి గర్భమందునా అవతరించుట తోడనే, పాపము తోడనే పుట్టి తినేసయ్య, దాని పరిహారింపుము. పాపము తోడని పుట్టి తినేసయ్య, దాని పరిహారింపుము. క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. నేను ఘోర పాపిని, నేను ఘోర పాపిని. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును.